ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆగస్ట్ 6వ తేదీ గురువారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్ట్ 6వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. అనుకోని విధంగా కాలం కూడా కలిసి వస్తుందండి. దైవ అనుగ్రహంతో ప్రతి పనిలోనూ కూడా చక్కగా దూసుకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న పని కంటే ఎక్కువగా మీరు రెట్టింపైన ఉత్సాహంతో పని చేయడం, అంతేకాకుండా మీరు అనుకున్న విషయాల కంటే మరింతగా ముందుకు వెళ్ళటం మీకు మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ఉండబోతుందండి. దైవానుగ్రహంతో అన్ని పనులలోనూ కూడా విజయాలను పొందగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలపై కాసింత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు. గతంలో ఏదైతే పెండింగ్లో ఉండిపోయిన పనులు, పూర్తి కాని పనులు ఉన్నాయో వాటన్నిటినీ పూర్తి చేసుకునే విధంగా తెలివైన నిర్ణయాలను ఈరోజు తీసుకోగలుగుతారండి. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి సలహా కానీ సంప్రదింపులు కానీ చేస్తూ మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశం కూడా ఉండబోతుందండి. ఆర్థిక లావాదేవీలను కూడా ఎంతో తెలివిగా జరుపుకోగలుగుతారు. ఆదాయ మార్గాలను రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయంలో ఏవైతే కొత్త ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారండి. అంటే ఏదైనా ఆదాయంలో కొత్త మార్పులు తెచ్చుకోవాలని, నూతన వృత్తి వ్యాపారాలలో ముందుకు వెళ్ళటం కానీ, నూతనంగా ఏదైనా ప్రారంభించాలనే ఆలోచన పెట్టుకోవడం కానీ, ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా కొత్తగా ఇంకేదైనా పనుల్లో ముందుకు వెళ్ళే అవకాశాలను దక్కించుకోవటం కానీ ఇట్లాంటివన్నీ చేయగలుగుతారండి. మీరు ఎంత ప్రయత్నిస్తే అంతగా మీకు రెట్టింపైన లాభం అనేది చేకూరే విధంగా ఉండబోతుంది. అంటే కొంతవరకు ఇంతకాలం మీరు ఎంత చేసినా అక్కడే ఉండటం ఇట్లాంటివి జరిగినప్పటికీ కూడా ఈరోజు మీ శ్రమకు తగిన ప్రతిఫలం అనడం కంటే ఎక్కువగానే ప్రతిఫలం లభించే అవకాశం అయితే ఉండబోతుందండి. ఎంతకాలంగానో పూర్తి కాని పనుల పట్ల ఈరోజు మరింత శ్రద్ధనైతే చూపించగలుగుతారండి. పనిలో కాసింత పనిభారం ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. ఉన్నప్పటికీ కూడా ఏ బాధ్యతను కూడా వెనకంజ వెయ్యరు. అన్నింటినీ కూడా యథావిధిగా ముందుకు తీసుకువెళ్లాలనే ప్రయత్నంలోనే ఉంటారు. మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుందండి. అంటే మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ చేసే క్రమంలో చక్కగా విజయాలను పొందగలుగుతారు. అంటే అనుకున్న సమయానికి, రోజు ముగిసే సమయానికి చక్కగా మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని ఆచరణ రూపంలో పెట్టుకోగలుగుతారు. అనుకున్న విజయాలను పొందగలుగుతారు. సమయానికి చేతికి డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అంటే అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవటం కానీ, వదులుకోవటం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. చక్కగా డబ్బును ఆచితూచి ఖర్చు పెట్టుకోగలుగుతారు. పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారండి. ఏదైతే మీ ఖర్చులను తగ్గించుకునే డబ్బు ఉందో దానిని పొదుపు రూపంలో ఉంచుకోవడం, భవిష్యత్తు అవసరాలకు పెట్టుబడులుగా పెట్టుకోవడం ఇట్లాంటివి చేయగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. అంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ నిర్ణయం వల్ల ఎలాంటి భవిష్యత్తులో దానివల్ల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే ఆలోచనతో నిర్ణయాలను తీసుకోవడం మీ ప్రత్యేకతగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీదైన శైలిలో దూసుకు వెళ్ళగలుగుతారండి. ఎంత పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సహజంగానే మీ బాధ్యతలన్నింటినీ కూడా నిర్వర్తించుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అందరితోనూ సఖ్యతగా ఉండగలుగుతారు. ముఖ్యంగా మీరు భవిష్యత్తులో చేసే ప్రతి పనిని కూడా ప్రణాళికలు వేసుకోగలుగుతారండి. ఈరోజు అందరితోనూ కూర్చొని, అంటే మీ యొక్క మేలు కోరేవారు, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి చక్కగా మాట మంచి జరుపుకోగలుగుతారు. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీ మాట తీరు వల్ల కానీ, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కానీ, మీ ఆలోచన విధానం వలన కానీ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా ఎంతో చాకచక్యంతో వ్యవహరించగలుగుతారు. ఎలాంటి నిర్ణయాన్నైనా కూడా తీసుకునే విషయంలో కానీ, అమలుపరిచే విషయంలోనూ కానీ ఈరోజు మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. సహజంగానే మీరు చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారే ఉంటారు. అదే ఈరోజు మరింత రెట్టింపైన ఉత్సాహాన్ని మీకు ఇచ్చే విధంగా ఉండబోతుందండి. అంటే అందరితోనూ మన్ననగా ఉండటం, అందరితోనూ సఖ్యతగా ఉంటూ మీ ప్రతి పనిని కూడా చక్కగా ఆచరణలో పెట్టుకోవటం, ముందుకు వెళ్తూ ప్రతి విషయంలోనూ కూడా విజయాలను పొందటం మీకు రెట్టింపైన ఉత్సాహాన్ని అయితే ఇస్తుందండి. అయితే మీరు
చక్కగా అన్ని విషయాలలోనూ ముందుకు వెళ్ళటం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం, ఇట్లాంటివి చూడలేని వ్యక్తులు, వారవలేని వ్యక్తులు కూడా ఉంటారండి. అటువంటి వారి విషయంలో మీరు కొంత జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. మీరు ప్రతి విషయంలో ముందుకు వెళ్ళిపోవడం, చక్కగా సంపాదించుకోవటం, లేదంటే అందరితోనూ సఖ్యతగా ఉండటం, మీకు పేరు ప్రఖ్యాతులు రావటం, ఇట్లాంటివి నచ్చని వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పరచాలని, లేదా మీ ఏకాగ్రతను దెబ్బతీయాలని, మీ పనుల పట్ల ఆసక్తిని తగ్గించాలని, ఇట్లాంటి వాటిని అయితే చేస్తారండి. అటువంటి వారి విషయంలో కొంతవరకు మీరు జాగ్రత్తను వహిస్తూ ఎవరైనా మీ యొక్క పనులను ఆటంకపరచాలని చూసినా, లేదా మీ నిర్ణయాలను వారు తప్పుదోవ పట్టిస్తున్నా, కొంతవరకు మీరు వారి మాటలను పట్టించుకోకుండా మీ పనుల మీద మీరు ఏకాగ్రత చూపిస్తూ ఆసక్తితో మీరు ముందుకు వెళ్ళటం వల్ల దైవానుగ్రహంతో ప్రతి పనిలోనూ కూడా మీరు చక్కటి విజయాలను పొందగలుగుతారండి. అంటే మీరు అనుకున్న దానికంటే రెట్టింపైన విజయాలను కూడా పొందగలుగుతారు. ఎవరైతే స్థిర చరాస్తులను కొనుగోలు చెయ్యాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. బంగారాన్ని కొనుగోలు చెయ్యాలి అని కోరుకున్న వ్యక్తులకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుంది. మీరు ఆ దిశగా ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ప్రతి విషయంలోనూ కూడా చక్కటి నిర్ణయాలను తీసుకోవటం, తెలివిగా వ్యవహరించటం, డబ్బు పరంగా మరింతగా రాణించే విధంగా ఆలోచనలు చేసుకోవటం, ఇవన్నీ కూడా మీకు మరింతగా కలిసి వచ్చే విధంగా ఉండబోతున్నాయండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కటి రాణింపును చూడగలుగుతారు. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా ఉండగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న ప్రతి పనిని కూడా చకచకా పూర్తి చేసుకుంటూ ఆచరణలో పెట్టుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఏదైతే గతంలో ఇబ్బంది పడ్డారో పనుల వల్ల గానీ, వ్యక్తుల వల్ల గానీ, ఇట్లాంటి వాటి నుంచి నేర్చుకున్న అనుభవాలతో ఈరోజు మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా దూరదృష్టితో ఆలోచించి ప్రతి అడుగు వేయగలుగుతారండి. ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. సన్నిహితులతో కానీ, స్నేహితులతో కానీ కాసింత మాట మంచి జరపడం ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు అమలు పరచగలుగుతారు. అందరి మాట ఒకటే సఖ్యతతో ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళటం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, జాగ్రత్తలను వహించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకొని మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందు చూపుతో పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభపడుతూ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. కొత్త ఆలోచనలను చేసుకోగలుగుతారు. చక్కగా అన్ని పనులను సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని అనుకున్న విధంగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలు పరుచుకోగలుగుతారండి. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ ముందుకు వెళ్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీరు అనుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు.
మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలు పరుచుకుంటూ తెలివిగా వ్యవహరిస్తూ మరింతగా మీరు ముందుకు వెళ్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారని ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అనుకున్న ప్రతి బాధ్యతను ముందుకు తీసుకువెళ్ళే అవకాశం లభిస్తుంది. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారండి. నూతన పరిచయాలు జరిగే అవకాశం ఉంటుంది. అన్ని విషయాలలోనూ కూడా తెలివిగా వ్యవహరిస్తూ సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో ప్రతి బాధ్యతను పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. ఎంత పని భారంలో ఉన్నప్పటికీ కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చక్కటి సలహాలను ఇవ్వగలుగుతారండి. ఇద్దరి మాట ఒకటే తెలివైన నిర్ణయాలతో మరింతగా మీరు ముందుకు వెళ్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా తెలివైన నిర్ణయాలతో మీరు చక్కటి ఆలోచనలతో మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా నూతన పరిచయాలు పెంచుకోగలుగుతారు. మీరు చేస్తున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టే విషయంలో మరింత ముందంజలో ఉండగలుగుతారండి. అందరికీ మేలు చేసే విధంగా కొత్త ఆలోచనలతో కొత్త నిర్ణయాలతో మీరు ప్రతి పనిని అమలుపరచడం మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తుందండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే చేస్తున్నారో అన్ని విషయాలలోనూ కూడా చక్కటి విజయాలను పొందుతూ మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని ఆచరణలో పెడుతూ వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.